మహాశివరాత్రి పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు సుందరంగా ముస్తాబోతున్నాయి. అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లు సిద్ధం చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవాలయాలు ముస్తాబవుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి ఆలయం కూడా శివరాత్రి పండుగకు ముస్తాబవుతున్న పరిస్థితి ఉంది. ఆలయ ప్రాంగణం మొత్తం పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన విద్యుత్ దీప వెలుగులతో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అమరావతికి దాదాపు లక్షల సంఖ్యలో భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో అటు ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి క్యూ లైన్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ అమరావతి ఆలయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లను కూడా మనం చూడవచ్చు. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలతో పాటు వరకు అభిషేక దర్శనం, అదేవిధంగా రాత్రి స్వామివారి కళ్యాణం ఉన్న నేపథ్యంలో సమీప ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్న నేపథ్యంలో అటు విజయవాడ, గుంటూరు, నర్సరాపేట, సత్తెనపల్లి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. లక్షల్లో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అటు పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆలయ ప్రధాన అర్చకుల దగ్గర ఆయన దగ్గర అసలు పూర్తిగా ఏర్పాట్లకు సంబంధించిన విషయాలు కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ స్వామివారికి ఎలాంటి పూజలు ఇక్కడ జరగబోతున్నాయి? ఓం నమ శివాయ. అభిషేక ప్రియ శివ అన్నారు. అంటే శివునికి అభిషేకము చేస్తే చాలు, ఒక చెమ్ము నీళ్లు పోసి శివ అన్నా కానీ కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాట. అటువంటి ఈశ్వరునికి 11 మాస శివరాత్రుల తర్వాత వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినం మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున స్వామివారికి ప్రాతకాలమున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా భక్తులందరికీ కూడా అభిషేక దర్శన అవకాశం అనేది కల్పిస్తూ ఉన్నారు మూల విరాటికి. అలాగే అభిషేక అవకాశం కూడా ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అభిషేకం దర్శనం కావచ్చు, సాధారణ దర్శనం కావచ్చు, శీఘ్ర దర్శనం కావచ్చు, సర్వదర్శనం కావచ్చు, ఎటువంటి టికెట్ తీసుకున్నా ఫ్రీ దర్శనంలో కావచ్చు, ఎటువంటి వారైనా సరే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా స్వామివారిని సాదాసీదా భక్తులు కూడా చక్కగా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఈ దేవస్థానం వారు ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. ఇది ప్రధానంగా ఇక్కడ చెప్తున్న విషయాలు. ఏదైతే అమరేశ్వర స్వామి ఆలయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు పూర్తి స్థాయిలో దర్శనం చేసుకుని వెళ్లేందుకు అటు ఆలయ అధికారులతో పాటు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం సన్నద్ధమై ఉంది. భారీగా భక్తులు వచ్చే సూచన ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మాత్రం ప్రస్తుతం పూర్తి చేసిన పరిస్థితి.